బావా, శివకి మీ అమ్మ పోలికలు వచ్చాయనుకుంటా. నిజమే మంగా, మగవాళ్ళని మించిపోతుంది. నిన్ను మించిపోకుండా చూసుకో బావా. శివ నన్ను ఎప్పుడో మించిపోయింది మంగా. నేను 10వ తరగతి వరకు కూడా చదవలేదు. తను డిగ్రీ పూర్తి చేసింది. నాకేమో ఇంగ్లీష్ రాదు. తను అనర్గళంగా మాట్లాడుతుంది. నువ్వు చదివింది 7వ తరగతి అయినా ఎంత సంస్కారవంతుడివో నాకు తెలుసు కదా బావా. చదువు కన్నా అదే ముఖ్యం. ఈ పోటీ ప్రపంచంలో బాగా చదువుకోవాలి మంగా. ఆడవాళ్ళు ఒదిగి ఉండడంతో పాటు ఎదిగి ఉండాలని శివుని చూసి అర్థమైంది. వాటర్ కావాలి. తీసుకో. నువ్వు ఎంగిల్ చేసావా ఏంటి? రొప్పుతున్నా సరే నీకు బడాయిపోదనుకుంటా. మేమెవ్వరం తాగలేదులే గాని కొంచెం ఆయాసం తగ్గాక నీళ్లు తాగు. వెంటనే తాగితే శ్వాస సరిగ్గా ఆడదు. ఏం పర్వాలేదులే బావా. అప్పట్లో తమరికి కరెంట్ షాక్ కొట్టినప్పుడు నేను శ్వాస అందించానుగా, అలా నువ్వు కూడా అందిస్తావు. ఇట్లాంటి కట్టంగులకి ఏం తక్కువ లేదు. ఫస్ట్ నైట్ చేసుకోవు గానీ ఇలాంటివి మాత్రం బాగా జరగాలంటావు. నాకన్నా నీకే ఎక్కువ తొందర ఉన్నట్టుందే. నువ్వు ఏ ఆపండి. గొడవ పడ్డానికి అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంటారనుకుంటాను. ఓ గంగా, ఇక్కడున్నావేంటి? శివ కోసం వచ్చాను బాబాయ్. నువ్వు ఇక్కడికి వచ్చినందుకే మీ చెల్లెలు గుడికొచ్చిందనుకుంటా. గుడిక? అవును గంగా, నీకు తెలిస్తే నిప్పుల గుండం మీద నడవనివ్వమని మీ శ్రీవల్లి అమ్మవారి గుళ్ళో నిప్పులు దొక్కపోతుంది. నువ్వు త్వరగా వెళ్ళు. ఏంటి బావా, శ్రీవల్లిని వెళ్ళొద్దని చెప్పావు కదా. నా చెల్లెలు శ్రీవల్లి అసలే అమాయకురాలు. ఇలాంటి పనులు తన వల్ల కాదు. తను ఎందుకు ఇలా చేస్తుంది? సరే త్వరగా పదండి. పదండి. పదకొండు సార్లు నిప్పుల మీద నడిస్తే దోష పరిహారం జరుగుతుంది తల్లి. అలాగే పంతులు గారు. ఈ ఆడవాళ్ళకి ఓపిక ఎక్కడి నుండి వస్తుందో ఏమో కానీ వీళ్ళు పొర్లు దండాలు పెడుతున్నారు. శ్రీవల్లి ఏమో నా జీవితంలో అడుగు పెట్టకుండా ఈ నిప్పుల మీద అడుగు పెట్టింది. అవునులే, రెండూ ఒకటే కదా. చూస్తున్నారా అమ్మా, నేను అబద్ధం చెప్పి ఆడపిల్లల ప్రాణాలతో ఆడుకుంటున్నాను. ఈ పాపం నన్ను ఎలా దహించి వేస్తుందో తెలియట్లేదమ్మా.
తిరగండి. పొర్లు దండాలు పెడుతూ తిరుగుతూనే ఉండండి. చెట్టు కొమ్మ మీద దండ కింద పడాలంటే దండకి గాలి రావాలి. ఆ తర్వాత శ్రీవల్లి ఆగాలి. కానివ్వండి కానివ్వండి. అమ్మవారు కరుణించేదాకా పొర్లు దండాలు పెడుతూనే ఉండండి. అమ్మా, మా అన్నయ్య నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు. కానీ నేను ఇలా చేస్తున్నట్టు అన్నయ్య చూస్తే తట్టుకోలేడనేసి ఒక్క మాట కూడా తనతో చెప్పకుండా ఇలా నిప్పుల మీద నడుస్తున్నాను. ఈ మొక్కు చెల్లించేంత వరకు నాకు శక్తినివ్వు తల్లి. అమ్మా తల్లి, మా అక్కకి ఎలాంటి దోషం ఉన్నది పోవాలి. తనకేం కాకుండా చూడు తల్లి. పంతులు, ఇవాళేంటో గాలి కూడా లేదు. అరికట్టుగా వీచిన దండజారి అమ్మవారి మెడలో పడేది. ఈ అమ్మాయిల పాటలు ఆగేవి. నీలాంటి దుర్మార్గుడికి ఆ తల్లి ఎందుకు శిక్ష వేయట్లేదో అర్థం కావడం లేదు. ఓ 10 శబాష్. 10 పూర్తి చేసింది శ్రీవల్లి. ఇంకొక్కసారి నడిస్తే మాత్రం అమ్మవారి కరుణా కటాక్షాలు తన మీద ఉన్నట్టే. విధిరాతకెదురీత ఇంత విపరీతమా, కల్లోల భూతాల కలికాల ఘోరమా, కల్లోల భూతాల కలికాల ఘోరమా. ఇంకొంచెం శక్తినిస్తే అక్క దీక్ష పూర్తవుతుంది. మేము ఇంకెంతసేపు అయినా సరే మేము నీ చుట్టూ పొర్లు దండాలు పెడతామమ్మా. అక్క పట్టుదల మాత్రం మధ్యలో సడలిపోయేలా చెయ్యొద్దమ్మా. పదకొండు. అమ్మ శ్రీవల్లి, అక్క, పాపం బాగా బొబ్బలెక్కే పంతులు గారు. అమ్మాయి స్పృహ కోల్పోయింది. పాదాలకి పసుపు రాస్తేనైనా ఉపశమనం లభిస్తుందేమో. నేను రాస్తానుగా పసుపు.
కుంకుమ పెట్టాలనుకున్నాను. ముందైతే నీ పాదాలకి పసుపు పెడతాను. పసుపు కుంకుమలు రాయడం సగం పూర్తయినా చాలు, మానసికంగా నువ్వు నా సొంతమయ్యావనుకుంటాను. అని చెప్పింది. శ్రీవల్లక్కకి బదులు అన్నయ్య నిప్పుల మీద నడుస్తాడు అనడంతో శ్రీవల్లక్క ఎన్నిసార్లు అన్నయ్య త్యాగం చేస్తాడు అనేసి ఇక్కడికి తీసుకొచ్చింది. అయ్యో, ఎంత పనిచేశారమ్మా మీరు. నాకేమైనా పర్వాలేదు, నీకు ఏం కాకూడదనే కదమ్మా నేను ప్రతి క్షణం పోరాడుతూనే ఉన్నాను. అమ్మ శ్రీవల్లి, లేమా. మొన్న కారం పడింది, ఈరోజు త్రిశూలం పడింది, అయినా సరే బుద్ధి రాలేదా నీకు? నేనేం చేశాను? నా భార్యను తీసుకొని గుడికొచ్చాను. శ్రీవల్లి నిప్పులు తొక్కుతూ కింద పడిపోతుంటే పట్టుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాను. సాయం చేయడం కూడా తప్ప? నీలాంటోళ్ళు మంచి చేసినా ముంచేయడానికి అని భయం వేస్తుంది. శ్రీవల్లి, కళ్ళు తెరవమ్మా. శ్రీవల్లి, లేమా. శ్రీవల్లి, శ్రీవల్లి, అన్నయ్య, ఎందుకమ్మా ఇలా చేసావు? కాళ్ళు చూడు ఎలా కాలిపోయాయో. నీకేదైనా అయితే నేను తట్టుకోగలనా? అందరి చెల్లెల మీద జాలుండాలి, ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చూడకూడదు నాగవల్లి. నువ్విలా మాట్లాడి గొడవ కొని తెచ్చుకోకు బావా. అమ్మా పద, ఇంటికి వెళ్దాం పద.
చూసావా, నీ వంక కనీసం జాలిగా కూడా చూడలేదు మీ అన్నయ్య. నువ్వేమో మీ అక్క కోసం కనీసం అరగంటైనా పొర్లు దండాలు పెట్టుంటావు. ఏం లాభం? గుళ్ళో లాభ నష్టాల గురించి మాట్లాడేవాడు భక్తుడు కాదు. నేను భక్తుణ్ణి కాదు, నాగవల్లి మొగుణ్ణి. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానని చెప్పిన పోలీసు గంగబాబు వాళ్ళని కష్టపెట్టాలని అస్తమానం నాగవల్లి మొగుడని నాగవల్లిని పెళ్ళామని చెప్తున్నట్టుంది. మంగా వెళ్దాం పదా. ఈ కన్నీళ్ళేవో కాస్త ముందు రాల్చకపోయావా? మీ అక్క కాళ్ళ మీద పడి చల్లగా ఉండేది. ఇంకేం చూస్తావు, పదా. నిన్ను తీసుకొచ్చిన వాడిని మళ్ళీ తీసుకెళ్ళాలి కదా. ఏడోకమ్మా, మంట తగ్గిపోతుందిలే. లేదన్నయ్య, అందుకు నాకు ఏడుపు రావడం లేదు. దేవా బాబా నన్ను ఎత్తుకున్నాడని తెలిసాకే నాకేడుపొస్తుంది. నువ్వు నిప్పుల్లో పడబోయావక్క. బావ పట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే అక్క కాలిపోయేది. అలా కాలిపోయినా బాగుండేది. అమ్మా, అలా మాట్లాడకమ్మా. నీకేం కాకూడదనేగా దోష పరిహారం నేను చేస్తానన్నాను. కానీ నేను శివాన్ని తీసుకుని బయటికి వెళ్ళగానే మీరు గుడికి వెళ్ళిపోయారు. మీరైనా ఎందుకు చెప్పలేదమ్మా? అక్క వద్దందన్నయ్య. చిన్నప్పటి నుంచి మా కోసం త్యాగం చేస్తూనే ఉన్నావు. నా కోసం అన్నయ్య కాలికి గాయాలు అవ్వకూడదనేసి చెప్పకుండా తీసుకెళ్ళింది. మీరు గుడికి వెళ్తున్నట్టు నాగవల్లికి ఎలా తెలుసు? మేము చెప్పలేదన్నయ్య. ఒట్టన్నయ్య, నిజంగానే మాకు తెలీదు. అసలు మీరెందుకు పొర్లు దండాలు పెట్టారు? అక్క కళ్యాణ దోషం త్వరగా పోవాలంటే మేం కూడా పొర్ల దండాలు పెట్టాలని దేవాబాబు చెప్పాడు. వాడు చెప్తే విన్నారా? ఎంత అమాయకులమ్మా మీరు. పంతులు గారు కూడా అవునని అన్నారన్నయ్య. అధికారం ఉందనేసి అందరినీ గుప్పట్లో పెట్టుకున్న మా అన్నయ్య పంతులు గారిని కంటి చూపుతో బెదిరించగలడు. అవునమ్మా, అమ్మవారికి మొక్కు చెల్లించాక శ్రీవల్లి నిప్పుల మీద నడిచింది. మీరందరూ పొర్లు దండాలు పెట్టేసి ఆ దుర్మార్గుడి ముందు చిన్నబోయారు. పర్వాలేదులే అన్నయ్య, ఎవరెన్ని చేసినా మేమైతే ఆ తల్లికి సేవ చేశామని అనుకుంటున్నాం. అవునన్నయ్య, మంచి జరిగింది కాబట్టే అక్క నిప్పుల్లో పడలేదనుకుంటా. ఏమో, కాపాడినట్టు నటించి శ్రీవల్లిని సేవ్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చాడేమో. నిజమేనమ్మా, ఆ దేవాకి 2 నాలుకలు. ఎలాగైనా మాట తిప్పేయగలడు. నన్ను ఎత్తుకొని ఎంత దూరం తీసుకువెళ్ళాడు అమృత? అక్కడే కూర్చోబెట్టి పసుపు రాయబోయాడు. రాశాడా? అన్నయ్య ఎలా రాయనిస్తాడు? సమయానికి మేము వచ్చాం కాబట్టి దేవా అన్నయ్య చేష్టలు చెల్లుబాటు కాలేదు. దేవుడి లాంటి అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక నేను గుడికెళ్ళి ఆ రాక్షసుడి చేతిలో పడ్డాను. కానీ మా అన్నయ్య వచ్చి నా మానాన్ని కాపాడాడు.